ఇదిగో నీ కళ్ళు ఎవరి కోసం వెతుకుతున్నాయో నాకు చాలా బాగా తెలుసు. అదిగో అక్కడుంది తను. వెళ్ళు. అరే వెళ్ళమంటుంటే అదిగో రానే వచ్చారు హీరో హీరోయిన్స్. మా పిల్ల ప్రజ్ఞ ఎంత అందంగా ఉందో కదా. నాదిష్టే తగిలేలా ఉంది. ఇంకా ఉంది చెప్పాలంటే. అందమైన ప్రజ్ఞకి తగిన అందగాడు అభి. అందుకే ఆ ఇద్దరు జంటకి సాటి లేరు. చాలు చాలు, మీ ఇద్దరిని అదే పనిగా ఆశీర్వదించి నాకు చాలా బోర్ కొడుతోంది. అందుకని నాకు ఏడాది తిరిగే లోపల ముద్దులొలికించే ఒక చిన్నారి ప్రజ్ఞనైనా ఇవ్వండి, లేదా ఒక ముద్దుల అభినైనా ఇవ్వండి. ప్రవీణ్ ఎక్కడున్నాడు? నేను తనను ఒకసారి కలిసి వస్తాను. ప్రవీణ్, నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? బుల్బుల్, నాకు సంగతి అర్థం కావట్లేదు. ఏంటా సంగతి? ఈ మధ్య నేను నిన్ను ఎప్పుడు చూసినా రోజు రోజుకి మరింత అందంగా కనిపిస్తున్నావు. ఏమిటి కారణం? అందం అనేది వ్యక్తుల్లో ఉండదు, చూసేవారి కళ్ళల్లో ఉంటుంది. అంతేకాకుండా నువ్వు నన్ను మరీ ఎక్కువగా ప్రేమిస్తున్నావు కదా. అది నిజమే. మరి నువ్వు? నేను కూడా. ఏమో, నేను నమ్మలేను. ఏ? నమ్మడం లేదు అంతే, ఇంకేముంది. అయితే ఇలా చేస్తే నేను నమ్మగలను. నువ్వు నన్ను కిస్ చేస్తే నమ్ముతాను. ప్రవీణ్ ఎవరైనా చూస్తారేమో. ఇక్కడ చూడ్డానికి ఎవరున్నారు? అయినా నేను కిస్సే కదా అడిగాను, నువ్వేదేదో అంటున్నావు. చూడు, నేను ఈ మాటలు మాయలో పడను. అయినా నువ్వు నాకు ప్రామిస్ చేసా, గుర్తుందా? అదేంటి బుల్బుల్, చిన్నపిల్ల అన్నావు, ప్రామిస్ గేమిస్ అంటున్నావు. కిస్ చేసినంత మాత్రం ప్రామిస్ పోతుందా? అది కాదు ప్రవీణ్. చాలు బుల్బుల్. ప్రవీణ్, వస్తున్నాను. సరేగాని బుల్బుల్, ప్రజ్ఞ వదిలి చేసిన ప్రామిస్ ఏమైంది? అది వాళ్ళ నెరవేరబోతుంది. అక్క ఫైనలీ బావకి ప్రపోజ్ చేయబోతుంది. ఆర్ యూ సీరియస్? అవును. అటు అగ్ని వెలిగించగానే ఇటు అక్క బావకి తన మనసులో మట్టి చెప్పేస్తుంది. దట్స్ గ్రేట్. అలాగే చాలా మంచి చెట్టు, పర్ఫెక్ట్ టైమింగ్. లెట్స్ గో, వెళ్దాం పద. ఐమ్ సారీ మమ్మీ, నేను ఆర్ట్ షూట్లో బిజీగా ఉండిపోయాను, అందుకని నీ ఫోన్ ఆన్సర్ చేయలేకపోయాను. అదేంటి అంత హఠాత్తుగానా? అసలు మీరు అసలేం చెప్పకుండా? ఓకే. తన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు నన్ను? నేను అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నానుగా. నేను ఇక్కడ ఒకటే టెన్షన్లో ఉంటే నీకు మిగతా వాళ్ళతో మాట్లాడడం ముఖ్యమా? ఇప్పుడు ఏమైంది? మా మమ్మీ డాడీ వస్తున్నారు పెళ్లి సంగతి మాట్లాడడానికి. సారీ సార్. ఇట్స్ ఓకే. మీ అమ్మ నాన్న వస్తున్నారా? అవును, వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. మరి ఇంత హఠాత్తుగానా? నేను 6 years గా వాళ్ళని రాకుండా ఆపుతున్నాను. ఈ విషయంలో మమ్మీతో ఎన్నోసార్లు గొడవ పడ్డాను. ఇక వాళ్ళని ఆపటం నా వల్ల కాదు. తన నాన్నగారితో కలిసి ఇక్కడికి వస్తుంది, వచ్చి మన పెళ్లి విషయం మాట్లాడుతుందట. సర్లే, నువ్వు ఊరికి టెన్షన్ పడుకో. పెళ్లి విషయంగా నేను ఎలాగైనా వద్దని చెప్పేస్తాను. కానీ అందుకుగాను నువ్వు వాళ్ళతో మాట్లాడక తప్పదు. అలాగే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటానని వాళ్ళకి ప్రామిస్ కూడా చేయాలి. సరే, నేను వాళ్ళని రేపు కలుస్తాను. రేపు కాదభి, వాళ్ళు ఇవాళే ఇక్కడికి వస్తున్నారు నీతో మాట్లాడడానికి. ఇవాళ పండగ కదా, అందరు ఇక్కడికి వచ్చినారు. నానమ్మ, అలాగే ఫుగ్గి వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళందరూ ఉండగా నేను మమ్మీ డాడీతో ఎలా మాట్లాడగలను? నువ్వు పంచే, నువ్వు వాళ్ళని రాకుండా ఆపు. ఎందుకంటే
నానమ్మ గనక వాళ్ళ ఇంటెన్షన్ గురించి తెలిసిందంటే చాలా చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నీకు తెలుసుగా నానమ్మ ఆరోగ్యం. అబ్బి ఆవిడ ఆరోగ్యానికి మరేం పర్లేదు. పైగా డాక్టర్ కూడా చెప్పారు కదా ఆవిడకి నయమైందని. అయినా నువ్వు నా గురించి నా ఫ్యామిలీ గురించి కూడా పట్టించుకోవాలి కదా. ఎందుకంటే ఇవాళ కాకపోతే రేపైనా ఈ విషయం క్లియర్ చేయాలిగా. ఆ పని ఇవాళ చెయ్యి. నీకోసం వెయిట్ చేసి చేసి నేను విసిగిపోయాను. నేను కూడా లైఫ్ లో సెటిల్ అవ్వాలిగా. ఒక ఇంటి దాన్ని అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి. నేను కాదనడం లేదు కానీ ఈ విషయాలన్నీ మాట్లాడడానికి ఇది సరైన సమయం కాదు. అభి నువ్వు ఇలాగే వెయిట్ చేస్తూ కూర్చుంటే సరైన సమయం ఇంక రాదు. పైగా ఈ మధ్య నాకేమనిపిస్తుందంటే మనం క్లారిటీ కూడా చేసుకోవడం లేదనిపిస్తుంది. మన ఇద్దరం కలిసి ఉండి ఎన్నేళ్ళు అయిందో తెలుసా? ఒకసారి నీ మూడ్ బాగుండదు, ఇంకోసారి ఇంకోటి. పైగా కళ్ళజోడు మధ్యలో అడ్డు తగులుతూ ఉంటుంది. కారణాలు ఏవైనా కానీ చూస్తుంటే నీకు అసలు నా మీద ప్రేమే లేదనిపిస్తుంది అభి. లేదు, దట్స్ నాట్ ట్రూ. ఇప్పటికే నేను నీ విషయంలో ఇదివరకు ఉన్నంత సీరియస్ గానే ఉన్నాను. లేదు ఇప్పుడు ఇదివరకు లాగా అసలు ఏది లేదు. నాకు నీ ఫైనల్ డెసిషన్ తెలుసుకోవాలనుంది. అది కూడా మా పేరెంట్స్ ముందు. నువ్వు ఇంకేం చెప్పినా నేను విన్ను. నేను నీ కారణంగా మా పేరెంట్స్ తో చాలా గొడవలు పడ్డాను. ఇక నువ్వు డైరెక్ట్ గా పెళ్లి సంగతే మాట్లాడాలి. హలో, అలాగే. వాళ్ళ ఫ్లైట్ ల్యాండింగ్ అయిపోయింది. వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిపోయారు. నువ్వేం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో ముందుగానే ఆలోచించుకో. ఇంకో మాట, ఇవాళ కాకపోతే ఇంకెప్పుడు లేనట్టే. ఎలా ఉన్నావు తల్లి నువ్వు? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావమ్మా? మరి నాకే అవుతుంది, శుభ్రంగా ఉన్నాను నేను. లేదు, ఎందుకంటే నువ్వు నా వల్ల ఇక్కడికి వచ్చావు కదా. నా వల్ల నువ్వు మన వాడలోని పండుగని చాలా మిస్ అవుతూ ఉంటావు కదా. వాడల్లో పండుగ నాకేమంత ముఖ్యం తల్లి. అంతేకాకుండా మా అమ్మాయి తన అత్తవారింట్లో సంతోషంగా ఉంటే చాలు. అలా ఉంటే ఆ ఇంట్లో పండగలు పబ్బాలు రోజు జరుగుతూనే ఉంటాయి. ఏదైనా ప్రత్యేకంగా పండగంటూ చేసుకోవాలా చెప్పు? ఒకప్పుడు నేను ఒకటే ఆలోచించేదాన్ని, నీ పెళ్ళెప్పుడవుతుందా అని, నీ మొహంలో చిరునవ్వు ఎప్పుడు చూస్తానా అని. మరిప్పుడేమో మీ అత్తవారింట్లో మనం కలిసి పండగలు జరుపుకుంటున్నావు చూడు. ఇంకోటి చెప్పనా? అక్కడ అగ్ని వెలుగుతోంది చూడు. ఆ అగ్ని చుట్టూ భార్యాభర్తలు ప్రదక్షిణలు చేస్తే వాళ్ళ మనసు కలకాలం కలిసే ఉంటుంది. అదేనమ్మా, నేను ఎప్పటి నుంచో అక్కకు చెప్తూనే ఉన్నాను తన మనసులోని మాట. మనసులో ఉన్న మాట అంటే మాట కాదు, సంతానం. తానంటున్నది పిల్లల్ని కనడం గురించి. తన ఉద్దేశం ఏంటంటే పిల్లలంటూ పుడితే అప్పుడు భార్యాభర్తల బంధం గట్టిపడుతుంది. అంతేగా బుల్బుల్? అవును తల్లి, ఆ మాట నిజమే. పిల్లలు కూడా పుడితేనే కదా కుటుంబం పరిపూర్ణత పొందగలుగుతుంది. ఎందుకంటే పిల్లలు కూడా ఉన్నారంటే అప్పుడు భార్యాభర్తలు మరింత చేరువవుతారు. సరళా, అత్తయ్య గారు పిలుస్తున్నారు, ఇప్పుడే వస్తాను. అత్తయ్య వస్తున్నాను. నువ్వెలాగో స్మార్ట్ కాదు. స్మార్ట్ అవ్వాలని ఎందుకు ట్రై చేస్తా? పెద్ద నువ్వు స్మార్ట్. మరి ఇప్పుడు నేను మాట మార్చకపోతే నువ్వు ఇబ్బందులు పడేదానివి. అలాగా టాపిక్ బానే డైవర్ట్ చేసావు. విషయం ఇంకా ప్రపోజల్ దాకా రాలేదు, నువ్వు పిల్లల సంగతి మాట్లాడుతున్నావు. అయితే ఏమైంది? ముందు ప్రపోజల్ అవుతుంది, ఆ తర్వాత పిల్లలు కూడా. అంతేగా? నేను ఇప్పుడే వస్తాను. నేను ఎంతో కష్టంతో అక్కను ఒప్పించాను. నువ్వు నా శ్రమ అంతా వృధా చేసావు, తన మూడు పాడు చేసావు. ఇక వెళ్ళ. ఒకవేళ నేను నిజంగానే తప్పుగా మాట్లాడానా? ప్రజ్ఞ, ఇంతకీ అభి ఏడి? పూజకి వేళ దాటిపోతుంది తల్లి. ఇంతకీ తనెక్కడున్నాడో కూడా తెలీదు. నేను ఇప్పుడే తీసుకొస్తాను. ఉండు, కొంచెం ఆగు. మళ్ళీ నిన్ను నేను ఎక్కడని వెతుక్కోను. అభికి ఫోన్ చేస్తాను. ఉండు. రా, నువ్వు ఇక్కడ కూర్చో. చెప్పండి అమ్మమ్మ. ఎక్కడున్నావు నాన్న నువ్వు? ఇక్కడ అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు. నా కోసం ఎదురు చూస్తున్నారా? ఎందుకని? అబ్బా, అన్ని సంగతులు ఫోన్లోనే ఎక్కడ చెప్తాను. ఇంతకీ ఎక్కడున్నావు నువ్వు? త్వరగా గేట్ దగ్గరికి రా. సరే అయితే వస్తున్నాను. అభి, ఏమైపోయావు నాన్న నువ్వు? ఇక్కడే ఉన్నా, చెప్పండి. ఏం జరిగింది నాన్న? నీ మొహం అలా దిగులుగా ఉందే. ఏదైనా టెన్షనా? లేదు, టెన్షన్ లేదు, నేను బానే ఉన్నాను. సరే, ఏమైనా సరే అదంతా మర్చిపో. ఇది సంతోషమైన సమయం. ఇప్పుడు మొహం దిగాలుగా ఉంటే ఏం బాగుండదు. సంతోషాల పండుగిది. ఇంకొకరికి నువ్వు సంతోషం పంచిస్తే నీకు కూడా సంతోషం కలుగుతుంది. సరేనా? ఇంక నువ్వెక్కడికి వెళ్ళొద్దు. నువ్వు ప్రజ్ఞతో కలిసి పండుగ అగ్నికి ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలా? అవును, నీకు తెలీదా? ఇదొక ఆనవాయితీ. పెద్దలేం చెప్పారంటే పండుగ నాడు భార్యాభర్తలు అగ్నికి ప్రదక్షిణాలు చేస్తే వాళ్ల మధ్య బంధం మరింత గట్టిపడుతుందట. వెళ్ళిపోవద్దే.
సారీ. అన్నయ్య, ఇట్స్ మీ ఆలియా. థ్యాంక్ గాడ్ ఇట్స్ యూ. ఏం జరిగిందన్నయ్య? నువ్వెందుకంత టెన్షన్ గా ఉన్నావు? టెన్షన్ కదా ఆలియా, ఐఎమ్ స్క్రూడ్. చాలా భయంకరంగా ఇరుక్కుపోయాను. నాకేం అర్థం కావటం లేదు. నేను ఏంటేంటో అంటున్నావు అన్నయ్య నువ్వు. ఇంకేమనమంటావు ఆలియా? నాకు ఆ ఫుగీతో పెళ్ళైనప్పటి నుంచి తనే కాదు, తన బ్యాండ్లకు కూడా నాకు అంటుకుపోయినట్టు అనిపిస్తోంది. ఇంతకీ వదినేం చేసిందన్నయ్య? తనేం చేయలేదు, కానీ తన కారణంగా ఏదో జరగబోతోంది ఇప్పుడు. ఇన్ఫాక్ట్ జరిగిపోయింది కూడా. ఏం జరిగిపోయింది? తను వాళ్ళ అమ్మ నాన్న ఈ ఊరొచ్చేశారు. వాళ్ళ ఎయిర్పోర్ట్ నుంచి కూడా బయలుదేరిపోయారట నన్ను కలుసుకోవడానికి. వాళ్ళు నాతో పెళ్లి సంబంధం గురించి మాట్లాడడానికి వస్తున్నారట. ఓ మై గాడ్. మన కుటుంబం అంతా ఇక్కడే ఉంది, ఆ ఫుగ్గి కుటుంబం కూడా ఇక్కడే ఉంది. ఇప్పుడు తను వాళ్ళ కుటుంబం కూడా ఇక్కడికి వచ్చేసింది అనుకో, ఏం జరుగుతుంది ఏంటో నాకే తెలియదు. ఒకవేళ ఈ విషయం చెడిపోయింది అనుకో, అప్పుడు నేనేం చేస్తానేంటో నాకే తెలియదు ఆలియా. అన్నయ్య, తను ఈ సంగతి ముందుగా చెప్పలేదా? అసలు తనకే తెలీదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు తను సంబంధం గురించి వేరే వాళ్ళతో మాట్లాడాలనుకున్నారు. వాళ్ళు గనుక నేను ఫుగ్గి కలిసి చూశారంటే వాళ్ళకి నాతో ఫుగ్గికి పెళ్ళైపోయిందని తెలిసిపోతుంది. మేమిద్దరం భార్యాభర్తలను తెలుస్తుంది. అప్పటికి మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని వాళ్ళకి ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. నాకు ఒక్కరోజు టైం దొరికి ఉంటే నేను ఏదో ఒక ప్లాన్ చేసుకునేవాడిని, కానీ ఇప్పుడే కలవడానికి వస్తున్నారు. అన్నయ్య రిలాక్స్, మనం ఏదో ఒకటి ఆలోచిద్దాం. విల్ ఫిగర్. అలియా, నువ్వు తప్పకుండా ఆలోచించి తీరాల్సిందే. ఎందుకంటే ఈవెంచువల్లీ నాన్నమ్మ ఎలా అనుకుంటే అలాగే జరుగుతుంది. నీకు ఒక విషయం తెలుసా? నాన్నమ్మ నన్ను ఆ ఫుగ్గితో కలిసి ప్రదక్షిణ చేయించాలనుకుంటోంది. ఒకవేళ అది తను వాళ్ళ అమ్మ నాన్న చూశారనుకో, నేను ఫుగ్గి భార్యాభర్తలను వాళ్ళకి తెలిసిపోతుంది. మేము ఇద్దరం చాలా అన్యోన్యంగా ఉన్నాం అనుకుంటారు. ఒకవేళ నేను ప్రదక్షిణలు చేయలేదనుకో, అప్పుడు నాన్నమ్మ నేను ఫుగ్గి గురించి అసలు పట్టించుకోవట్లేదు అనుకుంటుంది. నేను నా మొదటి కాన్సెప్ట్ అప్పుడు కూడా ఇంతగా టెన్షన్ పడలేదు. అభి అభి వస్తున్నా నాన్నమ్మ. ఇక నన్ను ఎవరూ కాపాడలేరు. I'm damn screwed. I'm screwed. I'm screwed. అన్నయ్య, I'm ప్లీజ్ screwed. కంట్రోల్. I'm అన్నయ్య, screwed. నేను ఇలా రా స్వీట్హార్ట్. వాట్స్ ఆల్ దిస్? తను నీ పేరెంట్స్ ఇక్కడికి వస్తే వాళ్ళు వస్తారని నాకు కనీసం చెప్పలేదు. మిగతా వాళ్ళ సంగతి వదిలే, కనీసం నాకన్నా ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు? వాట్ ద హెల్ ఇస్ గోయింగ్ ఆన్? అంటే నీకు అసలేమీ అర్థం కాలేదన్నమాట. లేదు. అంటే నా మీద ఎవరికి అనుమానం రాదన్నమాట. అనుమానమా? ఇదంతా నా ప్లాన్ లో ఒక భాగం అనుకో. ఇప్పుడు ఇక ఆ ఛాలెంజ్ లో నన్నెవ్వరూ ఓడించలేరు. ఓ, అంటే మీ మమ్మీ డాడీ కూడా ఈ మొత్తం ప్లాన్ లో పాల్గొంటున్నారనమాట, రైట్? అదేం లేదు, వాళ్ళకి అసలు ఆ సంగతి ఏం తెలీదు. అని యూనో ఆలియా, మా అమ్మకి నా కెరీర్ కంటే ఎక్కువగా నా పెళ్లి గురించే బెంగగా ఉంటుంది. ఆ కారణంగానే నేను పెళ్లి సాకు పెట్టుకుని మమ్మీతో చాలా గొడవ పడ్డాను. ఇక ఆవిడ కోపంతో ఇక్కడికి వచ్చేస్తుంది అనుకున్నాను, అలాగే జరిగింది. ఇంకా ఆవిడ నెక్స్ట్ ఫ్లైట్ లోనే నాన్నతో కలిసి ఈ ఊరు వచ్చేసింది. ఇంకా కాసేపట్లో ఇక్కడికి వచ్చేస్తారు. అసలు నీ ఉద్దేశం ఏంటి? తను నువ్వేదో ఇదంతా చేసినందువల్ల నీ ఛాలెంజ్ గెలుస్తాననుకుంటున్నావా? లేదాలియా, నేను అలా అనుకోవడం కాదు. ఇన్ఫాక్ట్ ఐఎమ్ 100% ష్యూర్ ఈ ఛాలెంజ్ లో నేను గెలిచి తీరుతాను. యునో, నేను అభి మీద ప్రెషర్ తీసుకురాకపోతే తను ఇలాగే పెళ్లి విషయాన్ని దాటేస్తూ ఉంటాడు. ఇప్పుడు నాన్నమ్మ ఆరోగ్యం కూడా బానే ఉంది. నేను అభికి ఏం చెప్పానంటే మా మమ్మీ డాడీ నా పెళ్లికి సంబంధాలు చూస్తున్నారని చెప్పాను. ఇక అప్పటికి తన ఆ కళ్ళజోడిని వదిలిపెట్టలేదనుకో, మా అమ్మ నాకు వేరొకరికిచ్చి పెళ్లి చేస్తుందని చెప్పాను. ఇక ఇప్పుడు అభి నన్ను తప్ప వేరొకరిని చూస్ చేసుకునే అవకాశమే లేదు. అప్పుడు నేను ఆ ఛాలెంజ్ లో గెలుస్తాను కూడా. చూడాలియా, అన్నీ అనుకున్నట్లు జరిగిపోతే అప్పుడు నేను అభి కూడా ప్రవీణ్ బుల్బుల్ తో పాటు అగ్ని ప్రదక్షిణలు చేయొచ్చు. నువ్వు అలా ఎందుకన్నావు? నువ్వన్న ప్రకారం ప్రవీణ్ కి బుల్బుల్ కి పెళ్లి జరిగిపోతుందనే కదా? అబ్బా, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నేనన్నది పండుగ నాడు చేసే ప్రదక్షిణలు, పెళ్లి ప్రదక్షిణలు కాదు. మా అమ్మ నాన్న ఇక్కడికి వచ్చేసారంటే చాలు, అప్పుడు నేను ఎలా కోరుకుంటున్నానో అలాగే జరిగిపోతాయి. చూడు స్వీట్హార్ట్, ఒకటి బాగా గుర్తుంచుకో. అన్నయ్య మీద మరీ ఎక్కువ ప్రెషర్ తీసుకురావద్దు. నీకు బాగా తెలుసు కదా, అన్నయ్యకి మరీ ప్రెషర్ గా అనిపిస్తే తనేం చెప్పకుండానే వెళ్ళిపోతాడు. డోంట్ వరీ ఆలియా, అభి ఎమోషన్స్ అన్నీ ఇప్పుడు ఇక నా చేతిలో ఉన్నాయి. తన మీద ఎప్పుడు ఎంత ప్రెషర్ తీసుకురావాలనేది నాకు బాగా తెలుసు. అభి, నువ్వలా మాయమైపోతావేంటి? చెప్పు, అసలు పనేంటి? నాన్న, ఈసారి ఈ పండగ అగ్ని మీ ఇద్దరు కలిసే వెలిగించాలి. ఆ పని నువ్వే చేయించుకున్నానమ్మా. నాన్న, ఇది నీ పెళ్ళయ్యాక వచ్చిన పెద్ద పండగ, అందుకని ఇదంతా మీ ఇద్దరే చేయాల్సుంటుంది. ఇదైన తర్వాత పూజ కూడా చెయ్యాలి. సరే బాబు, నువ్వేం పూజ చెయ్యొద్దులే. నువ్వు గనక పూజ చేశావంటే నానా ప్రశ్నలు అడుగుతూ ఉంటావు. ఈ పూజ ప్రజ్ఞ చేసుకుంటుంది. నువ్వు తన పక్కనే నిలబడుంటే చాలు. ఎందుకంటే ప్రస్తుతం మీ ఇద్దరు కలిసి ఉండటం చాలా అవసరం. ఇది గుర్తుంచుకో. ఇక వెళ్ళు, ప్రజ్ఞతో పాటు వెళ్ళు. సరే, వెళ్ళవయ్యా. ఓరి దేవుడా!
అక్క, నీ ప్రొడక్షన్లు అయిపోగానే నువ్వు బావకి నీ మనసులో మాట చెప్పాలి. ఇక్కడ చెప్పడం నీకు ఇబ్బందిగా ఉంటే వేరే ఎక్కడికైనా వెళ్ళి చెప్పు, కానీ చెప్పడం చాలా ముఖ్యం. ఇదిగో, నువ్వెక్కడికి వెళ్తున్నా? నేనొక ఇంపార్టెంట్ ఫోన్ చేయాల్సింది. ఈ విధంగా ఈ పూజ మధ్యలోనే వెళ్ళిపోతే అసలేమవుతుందో నీకు తెలుసా? ఏమవుతుంది? జీవితంలో సుఖాలు తక్కువ, కష్టాలు ఎక్కువ వస్తుంటాయి. ఈ ఫోన్లవి పక్కన పెట్టి నువ్వు పూజ చేసుకో. దానివల్ల ఈసారైనా నీ మనసులో కోరిక తీరొచ్చు. యు మీన్ టు సే నేను ఈ అగ్ని ముందు తల వంచి ఏది కోరుకున్నా ఆ కోరిక తీరిపోతుందనా? ఏదైనా తీరుతుంది. నీ కోరిక సరైనదైతే తీరిపోతుంది. అది సరైనది కాకపోతే బట్టబయలైపోతుంది. భగవంతుడా, నాకు ధైర్యాన్ని ప్రసాదించు. నేను నా మనసులో మాట ఆయనకు చెప్పే ధైర్యం నాకివ్వు. ఎవరు నన్ను ఆయనకి దూరం చేయాలనుకుంటున్నారు. నేను ఆయన్ని శాశ్వతంగా నా సొంతం చేసుకోవాలనుకుంటున్నాను. నా మాట విన్న తర్వాత ఒకవేళ ఆయనంతటా ఆయన నా నుంచి విడిపోవచ్చు. కానీ అలా విడిపోవడానికి ముందు నా మనసులో మాట ఒక్కసారి ఆయనకి చెప్పాలనుంది. ఆ తర్వాత నా తలరాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇక ఇదే ఈ ఇద్దరికి చివరి రాత్రి అవుతుంది. ఇవాల్టి వరకు ఆ ఇద్దరు కలిసి గడిపిన ప్రతి క్షణం నా జీవితంలో చాలా కష్టమైన క్షణం. వాళ్ల ఆనందంతో పాటు నేను నవ్వుతూ విసిగిపోయాను. ఇక ఏడవటం ఆ బుల్బుల్ వంతు. అప్పుడు నేను తనువి తీర నవ్వుకుంటాను. తను చేసిన ఛాలెంజ్తో పాటే వాళ్ల బంధం కూడా అంతమైపోతుంది. ఆ కళ్ళజోడు కోరిక నా కోరిక కంటే ఎక్కువ సక్రమైంది అయ్యుండదు. ఎందుకంటే నేను అభి పరస్పరం ప్రేమించుకుంటున్నాం కనుక. ఆ ప్రేమ కోసం నేనేం చేయడానికైనా సిద్ధమే. ఏం చేస్తున్నావు నువ్వు? నేను కోరిక కోరుకుంటున్నాను, ఆ ప్రజ్ఞ అభి శాశ్వతంగా విడిపోవాలని. అలాగా? నువ్వెప్పటి నుంచి ఇలాంటి పనికి మాలిన వాటిని నమ్మటం మొదలుపెట్టావు? అది కాదు, ఆ ఇందు గారు లేరు, ఆవిడ నాకు ఇదంతా చెప్పారు. ఈ రోజు ఈ అగ్ని ముందు మనం ఏం కోరుకున్నా ఆ కోరిక నెరవేరుతుందని. ఇక అభిని సొంతం చేసుకోవడానికి నేను ఏ అవకాశం వచ్చినా వదులుకోను. వెరీ నైస్, అదే చెయ్యి. ఏమండి, నేను మీతో కొంచెం మాట్లాడాలి. ప్రపంచంలో అందరికీ ఈ రోజే దొరికిందా? నువ్వు ఒక్కదాన్ని మిగిలా. నువ్వు కానీ ఈ రోజు నేను నా జీవితంలో అన్నింటికంటే మరుపురాని రోజుగా మార్చేయండి. ఇక్కడ కాదు, ఒంటరిగా. ఒంటరిగానా? నేను తను మాట్లాడుకున్న మాటలేమన్నా విందా? రండి, త్వరగా రండి. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలో తొందరగా చెప్పు, నాకు ఎక్కువ టైం లేదు. నేను మీతో ఏం చెప్పాలంటే నేను ఎందుకలా చెప్పింది మళ్ళీ మళ్ళీ చెప్తావు? ఇంట్రడక్షన్ పార్ట్ మానేసి నేరుగా విషయానికి వచ్చాయి. నేను ఇప్పటికీ చాలా టెన్షన్లో ఉన్నాను. టెన్షన్ మరింత పెంచొద్దు. టెన్షనా? ఏం టెన్షన్? నాతో చెప్పండి, నేనేమైనా హెల్ప్ చేయగలనేమో. అసలు సగం టెన్షన్ నీ వల్లే.
నువ్వు నా టెన్షన్ తగ్గించడానికి బదులు మరింత పెంచేస్తావు. అర్థమైందా? ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి, ఒకవేళ నేను మీ టెన్షన్ తగ్గిస్తానేమో. అంటే తన్ను విషయం తనకి తెలియదన్నమాట. మరి ఇంకేం మాట్లాడుతోంది?